హాయ్ అండి. అందరికీ నమస్తే అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి చింత చిగురు పచ్చడి అండి. మీలో ఎంతమందికి చింత చిగురు పచ్చడి తెలుసనేది కామెంట్ అయితే చేయండి. నేను చింత చిగురు పచ్చడి ఎలా చేశాను, ఏంటి అనేదైతే వీడియోలో చూపిస్తానండి. మా సైడ్ అయితే ఎక్కువ చింత చిగురు పచ్చడి అయితే చేస్తూ ఉంటాము. చెట్టుకు ఫ్రెష్‌గా కోసుకొచ్చుకొని చేస్తూ ఉంటాము. నేను ఎలా చేశాను, ఏంటి అనేదైతే చూపిస్తాను ఈ వీడియోలో. ఇక్కడ సిటీలో దొరకదు కాబట్టి కొనుక్కొచ్చుకొని అయితే చేస్తున్నాను ఇక్కడ నేను. నేను గ్యాస్ మీద ఒక కడాయి పెట్టి తగినన్ని పల్లీలైతే వేసుకొని దూరగా అయితే వేయించుకొని పక్కకైతే తీసుకున్నానండి. మళ్ళీ అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి తగినంత ఎండుమిర్చి అయితే వేసుకున్నానండి. ఈ విధంగా కొంచెం ఒక 2, 3 నిమిషాలు వేగిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర అనేది వేసుకున్నానండి. చూడండి ఇక్కడ నేను జీలకర్ర కూడా అయితే వేసింది చూపిస్తాను. ఇవి కొంచెం దూరగా అయితే వేయగాలని ఫస్ట్ అయితే వీటినైతే వేసి వేయించానండి. తర్వాత ఇక్కడ చూడండి ఒక స్పూన్ జీలకర్ర అయితే వేసాను. వేసి వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత పక్కకు తీసి పెట్టాలండి. ప్రతిదీ కూడా మనం సెపరేట్‌గా అయితే వేయించుకోవాలండి. పల్లీలు కానీ ఇలా ఎండుమిర్చి కానీ అయితే వేసుకున్న తర్వాత పక్కకు తీసానండి. నేను వేగిన తర్వాత ఎండుమిర్చి తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 2 టమాటాలు అయితే మీడియం ఫ్లేమ్‌లో కట్ చేసుకొని ఈ టమాటాలను కూడా అయితే ఒక 2, 3 నిమిషాలు మగ్గనివ్వాలండి. మగ్గిన తర్వాత తీసి పక్కకు పెట్టుకోవాలి ఇవి కూడా. చూడండి ఈ విధంగా అయితే టమాటాలను కూడా మెత్తగా అయితే కుక్ చేసుకుంటున్నాను. తర్వాత ఇదే బాండిలో మళ్ళీ ఇవి వేగిన తర్వాత చింత చిగురునైతే నేను వేసుకుంటున్నానండి. చూడండి వేగినాయి పక్కకైతే తీసాను. కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ వేసుకున్నానండి. కొంచెం వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చింత చిగురు అనేది క్లీన్ చేసుకొని ఈ విధంగా అయితే వేసుకుంటున్నానండి. చటాకు రూ. 40, రూ. 50 అయితే అమ్ముతుంటున్నారండి టౌన్‌లో. చూడండి ఈ విధంగా అయితే ఒక 2 చటాకులు అయితే తీసుకొని నేను ఈ విధంగా అయితే క్లీన్ చేసుకొని ఈ విధంగా అయితే మగ్గబెట్టుకుంటున్నాను. కలర్ అనేది చూడండి ఇక్కడ చేంజ్ అయిపోయింది ఆల్రెడీ. 2 చటాకులైనా ఇంత కూడా రాలేదు చూడండి. ఈ విధంగా కొంచెం మగ్గిన తర్వాత మంటలు అనేది మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలండి. ఎక్కువ పెట్టకూడదు మళ్ళీ మాడిపోతుంది. ఇక్కడ చూడండి మొత్తం కలర్ అనేది ఈ విధంగా అయితే చేంజ్ అయిందండి. ప్రతిది కూడా మనం వేయించుకున్న ఎన్ని అయితే పూర్తిగా అయితే చల్లారబెట్టుకున్న తర్వాత మిక్సీకి అయితే వేసుకోవచ్చండి. మీకు కుదిరితే రోట్లో అయినా దంచుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఇక్కడ నేను మిక్సీకి అయితే వేసి చూపిస్తున్నాను. చూడండి ఈ విధంగా మగ్గిందండి. మగ్గిన తర్వాత ఈ విధంగా అయితే చల్లారబెట్టుకున్నాను చిగురు కూడా. తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని మిక్సీ గిన్నెలో పల్లీలు, ఎండుమిర్చి, జీలకర్ర ఆల్రెడీ వేయించి పెట్టుకున్న చల్లారబెట్టుకున్నవి కూడా అయితే నేను ఈ విధంగా అయితే వేసుకున్నాను. తగినంత సాల్ట్ కూడా అయితే వేసుకున్నాను. అలానే వెల్లుల్లి ఉన్నాయి కదా, వెల్లుల్లి ఒక 6, 7 రెమ్మలు అయితే వేసుకున్నానండి. చూడండి ఈ విధంగా అయితే వేసుకొని మిక్సీ అయితే పట్టుకున్నాను. కొంచెం బరకగా అయితే పట్టుకున్నాను. చూడండి ఈ విధంగా అయితే పట్టుకున్నాను. ఒకసారి ఈ విధంగా అయితే స్పూన్‌తో కలబెడుతున్నా చూడండి. ఎందుకంటే పల్లీల పౌడర్ అడుగంటకుండా అయితే ఈ విధంగా అయితే పెట్టుకున్నాను. తర్వాత ఇందులో ఆల్రెడీ మగ్గబెట్టుకున్న టమాటాలను కూడా అయితే చూడండి ఈ విధంగా అయితే టమాటాలను కూడా అయితే వేసుకుంటున్నాను. అలానే చింత చిగురు కూడా అయితే నేను ఇక్కడ వేస్తున్నానండి. చల్లారిపోయింది. చూడండి ఇక్కడ చింత చిగురు కూడా అయితే ఈ విధంగా అయితే వేసుకుంటున్నాను. మీరు పోపు కూడా పెట్టుకోవచ్చండి. నేను ఇక్కడైతే పోపు అయితే ఏం పెట్టలేదు. కొంచెం కొత్తిమీర కూడా అయితే వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకున్నానండి బరకగా. చూడండి ఇక్కడ నేను ఈ విధంగా పట్టుకున్నాను పచ్చడి. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్న పచ్చి ఉంటాయి కదా ఆనియన్స్ కూడా అయితే వేసుకొని ఒకసారి ఈ విధంగా అయితే కలుపుకొని ఒక పక్కన సపరేట్గా గిన్నెలకు అయితే తీసుకున్నానండి. చూడండి ఒకసారి అయితే ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో సూపర్‌గా ఉంటుంది. దోశలకు కానీ చాలా బాగుంటుంది. ఈరోజు రెసిపీ ఇదండి. మరొక రెసిపీతో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తా. అందరికీ నమస్తే అండి.